జీవితం ఒక అందమైన వరం. ప్రతి మనిషి ఎంతో సంతోషంగా బ్రతకాలనుకుంటాడు. కానీ ఆ క్రమంలో ఆలోచన విధానం, చేసే పని, ఎదురొచ్చే వ్యక్తి, ఏ ప్రాబ్లం కూడా నిన్ను అనుకొని నీవు తయారు చేసుకోలేవు. ఎదుటి వ్యక్తి నుంచే నీకు ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లాన్ని ఎలా సొల్యూషన్ చేయడానికి నీ ఆలోచన విధానం ఉండాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికొచ్చేదాకా జీవితానికి ఒక గమ్యం లేని, ఒక తుది అని డేట్ లేని లైఫ్ మనది. కుటుంబం కోసం అమ్మ, నాన్న, పెళ్ళాం, పిల్లలు మనతో జీవితాంతం ఉండరు. ఎవరు ఎలా ఎలా పోతారో ఎవరికీ తెలియదు. ఉన్నన్నాళ్ళు ఉన్నన్నాళ్ళతో హ్యాపీగా బ్రతకండి. ఇక్కడ కొన్ని రోజులు రెంట్ బతకడానికి వచ్చాము. నువ్వు రెంట్ పే చేసి ఎలా ఉంటున్నావో నీ జీవితం కూడా అలానే ఆలోచన చేసుకో. నాది అనేది ఇక్కడ ఏదీ లేదు. నాది నీది అని ఏ రోజైతే అనుకుంటావో మొదటిగా నువ్వే బాధపడే వ్యక్తిగా మొదటిగా నువ్వే ఉంటావు. దయచేసి ఆనందంగా దీవించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.